హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ధనవంతుడైన తన తండ్రి కియోసకికి చెప్పిన 6 సూత్రాల్లో ఒకటైన రెండో సూత్రంలో ఒక భాగం ఇది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దీని ప్రీవియస్ వీడియోస్ మొదటి పాఠం రెండవ పాఠం మీరు మిస్ అయినట్లయితే ఆ 2 వీడియో లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరి ఆ వీడియోస్ చూసేయండి. అవి చూడకపోతే ఇది అర్థం కాదు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఈ వీడియోలో ధనవంతుడైన తన తండ్రి రాబర్ట్ కియోసకికి అప్పుకి ఆస్తికి ఉన్న వ్యత్యాసాన్ని రేఖాచిత్రాల ద్వారా చాలా చక్కగా వివరిస్తాడు. అలాగే పేదవాడికి మధ్యతరగతి వాడికి ధనవంతుడికి ఉన్న వ్యత్యాసాన్ని, వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల్ని కూడా చాలా చక్కగా వివరిస్తాడు. అలాగే ధనవంతులు ఎందుకు ఇంకా ధనవంతులు అవుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎందుకు ఇంకా అప్పుల పాలైపోతున్నారు అనే విషయాన్ని కూడా రిచ్ డాడ్ చాలా చక్కగా వివరిస్తాడు. మరి ఆ రేఖాచిత్రాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న రేఖాచిత్రాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఈ రేఖాచిత్రం అప్పు అంటే ఏంటో చాలా బాగా వివరించి చెప్తుంది. మనం ఒక పెద్ద ఇల్లు కొనాలనుకుంటాం. అలాగే ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి కొన్ని ఖర్చులైతే చేయాల్సి వస్తుంది. ఆ ఖర్చుల వల్ల ఆదాయం ఎప్పటికప్పుడు కొంచెం బయటకి పోతూనే ఉంటుంది. ఆ ఖర్చులు ఎలా ఉంటాయో స్క్రీన్ మీద చూపిస్తున్న పటాన్ని గమనించండి. కొంచెం ఖర్చు తనఖాల వల్ల, స్థిరాస్తుల వల్ల, పన్నుల వల్ల, భీమాల వల్ల, గృహ నిర్వహణ వస్తువులకి వాడే వస్తువుల వల్ల, ఇలా కొంచెం వచ్చే ఆదాయం ఖర్చు రూపంలో పోతూనే ఉంటుంది. ఈ ఖర్చులే అప్పులుగా మారుతాయి. ఇదే విధంగా పేదవారికి మధ్యతరగతి వారికి వచ్చే ఆదాయం వల్ల అప్పుగా మారిపోతుంది. ఇప్పుడు మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో చూద్దాం. స్క్రీన్ మీద చూపిస్తున్న రేఖాచిత్రాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా అంతే వస్తుంది. ఆదాయం వ్యయం రెండూ ఈక్వల్గా ఉండడం వల్ల వచ్చే ఆదాయం వ్యయం రూపంలో బయటకి పోతుంది. ఇక ఆస్తి అప్పు అంటారా, ఆస్తి మిగిల్చేది లేదు, అప్పు పెరుగుతూనే ఉంటుంది. నేటి సమాజం అప్పుల్లో మునిగి ఉండడానికి మూల కారణం రెండు. 1, ఇంటిని పెట్టుబడిగా భావించడం. 2, మీ జీతం పెరుగుతుంది కనుక ఇంటికన్నా పెద్ద ఇల్లు కావాలని అనుకోవడం లేదా అధికంగా ఖర్చు చేయడం. ఈ విధంగా వచ్చే ఆదాయం అంతా వ్యయం రూపంలో బయటకు వెళ్ళిపోయి చివరికి అప్పు రూపంలో పెరుగుతూనే వస్తుంది. ఆస్తి సంగతి పక్కన పెడితే అప్పులు మాత్రం పెరుగుతూనే ఉంటున్నాయి. అప్పు అనేది ఎలా పెరుగుతుందో ఇందాక చూసాం కదా. మరి ఇప్పుడు ఆస్తి అంటే ఏంటి, ఆస్తి ఎలా పెరుగుతుంది, ఆస్తిని ఎలా నిర్వచించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద చూపిస్తున్న రేఖాచిత్రాన్ని గమనించండి. వచ్చే ఆదాయం అంతా ఆస్తులు కూడబెట్టడానికే అవుతుంది. ఇంకా వ్యయం ఉండదు, అప్పులుండవు, బరువు బాధ్యతలు ఉండవు. ఈ విధంగా వచ్చే ఆదాయం అంతా సమానంగా ఆస్తులకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆస్తిని మనం నిర్వచించవచ్చు. ఇప్పటి వరకు మధ్యతరగతి వారికి వచ్చే ఆర్థిక ఇబ్బందులు చూసాం కదా. ఇప్పుడు ఒక పేదవానికి వచ్చే ఆర్థిక ఇబ్బందులు చూద్దాం. ఈ రేఖాచిత్రాన్ని గమనించండి. ఈ రేఖాచిత్రం ఒక పేదవాడు లేదా ఇంటి పట్టున ఉండే ఒక యువకుడి విషయంలో క్యాష్ ఫ్లో తీరుని చూపిస్తుంది. ఉద్యోగం అయితే ఉంటుంది. ఆ ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయం పన్నులు, తిండికి, ఇంటి అద్దెకే పోతుంది. ఇక బట్టలు, వినోదం, వాహనం ఇలాంటి లగ్జరీస్ ఏం ఉండవు. ఇంకా ఆస్తులు ఉండవు, అప్పులు ఉండవు. ఈ విధంగా పేదవాని జీవన విధానం అనేది సాగుతూ ఉంటుంది. ఆస్తులు లేకుండా, అప్పులు లేకుండా తను వచ్చేది కేవలం తిండికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు మధ్యతరగతి వారికి వ్యయం అంటే ఖర్చులు ఏ రూపంలో ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రేఖాచిత్రాన్ని గమనించండి. ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అంటే తన నెల జీతం. ఎలాంటి ఖర్చులు ఉంటాయో చూద్దాం. 1, పన్నులు కట్టడానికి, తాకట్టులు పెట్టుకోవడానికి, నెల తప్పనిసరి ఖర్చు, తిండి, బట్టలు, వినోదం. ఈ రూపంలో తనకొచ్చిన నెల జీతం అంటే తన ఆదాయం అంతా వ్యయం రూపంలో పోతూ ఉంటుంది. ఇక ఆస్తి అప్పు సంగతికి వచ్చేసరికి ఆస్తి అంటూ ఏమీ ఉండదు, ఖాళీ. అప్పు దగ్గరికి వచ్చేసరికి తాకట్టులు, వినియోగ వస్తువుల కోసం చేసిన అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఇవన్నీ కూడా అప్పుల రూపంలో తనకి మిగులుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న రేఖాచిత్రాన్ని గమనించండి. తన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అంతా వ్యయం రూపంలో, అప్పుల రూపంలో మొత్తం బయటకు పోతుంది. ఇక ఆస్తి అంటూ ఏమీ ఉండదు. ఈ విధంగా మధ్యతరగతి వారికి కేవలం అప్పులు మాత్రమే మిగులుతున్నాయి. ఇప్పుడు ధనవంతుని జీవన విధానాన్ని క్యాష్ ఫ్లో రూపంలో చూద్దాం. ఈ రేఖాచిత్రాన్ని గమనించండి. ధనవంతునికి వచ్చే ఆదాయం అంతా ఆస్తులు పోగొవడానికే వెళ్తుంది.
ఇక వ్యయం ఖాళీ, అప్పులు ఖాళీ. వ్యయము ఉండదు, అప్పులు ఉండవు, కేవలం ఆస్తులు మాత్రమే ఉంటాయి. మరి ఆ ఆదాయం ఏ రూపంలో వస్తుంది, ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆదాయం అనేది డివిడెండ్లు, వడ్డీ, అద్దెల రాబడి, రాయల్టీస్ ఈ రూపంలో వస్తుంది. ఇక వ్యయం సంగతికి వచ్చేసరికి వ్యయమే ఉండదు, అసలు ఖర్చులేం ఉండవు. అలాగే ఆస్తులు అనేవి స్టాక్స్ రూపంలో, బాండ్ల రూపంలో, నోట్స్ రూపంలో, స్థిరాస్తులు, మేధా సంపద ఈ రూపాల్లో ఆస్తులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. మీరు స్క్రీన్ పైన గమనించినట్లయితే ఇక్కడ ఆదాయం పెరగడం, ఆస్తులు పెరగడం తప్ప వ్యయము, అప్పులు అనేవి లేవు. ఈ విధంగా ధనికుల జీవన విధానాన్ని రిచ్ డాడ్ ఈ రేఖాచిత్రాల ద్వారా వివరించారు. నెక్స్ట్ వీడియోలో ధనవంతుడైన తన తండ్రి రాబర్ట్ టి కియోసాకికి చెప్పిన 3వ పాఠం ఏంటో చూద్దాం. ఆ 3వ పాఠంలో కియోసాకి ఏం నేర్చుకున్నారో మనం కూడా చూసేద్దాం. సో ఫైనలీ ఇది మన వీడియో. నచ్చిందా? లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మన వాళ్ళు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో స్టే ట్యూన్ టు వాచ్ మై నెక్స్ట్ వీడియో. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.